గెలిచారు. అండ్ దట్స్ దేర్ క్లోజెస్ట్ మార్జిన్ ఆఫ్ విక్టరీ అండ్ ఫస్ట్ విన్ వాళ్ళకి ఈ ఐపీఎల్ సీజన్లో. సో గుడ్ జాబ్ జీటీ. నో చెప్పు కౌశిక్లో ప్రశ్న ఏంటో ముందర చూడండి. హలో కౌశిక్ గారు, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంటరీ అంటే మాకు చాలా బాగా ఇష్టం. నా క్వశ్చన్ వచ్చేసి ఐపీఎల్లో ఢిల్లీ టీమ్ సెలక్షన్ గురించి. సో ఆ ఢిల్లీ టీంలో అకీబ్ నబీ అండ్ పృథ్వీ షా వీళ్ళు ఉన్నారు. సో అకీబ్ నబీ మీరు చూసుకుంటే లాస్ట్ రంజీ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ తీసుకున్నారు. తన బౌలింగ్ ఆల్రౌండర్ కూడా. సో తనకి ఈ ఢిల్లీ టీంలో 11లో ప్లేస్ లేకపోవడం అనేది తన కెరీర్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. అండ్ పృథ్వీ షా కూడా లాస్ట్ ఛాన్స్ తనని ఢిల్లీ కొనుక్కున్నారు. బట్ తను కూడా 11లో ఉంటే బాగుండేది ఓపెనర్గా అనిపించింది. అండ్ ఢిల్లీ టీము లాస్ట్ సీజన్ కేఎస్ భరత్ని సీజన్ అంతా బెంచ్ మీద కూర్చోబెట్టారు. అండ్ నటరాజన్ కూడా కొన్ని మ్యాచ్లు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో ఇలా చేయడం వల్ల అకీబ్ నబీ కెరీర్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే కేఎస్ భరత్ కెరీర్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, టీంలో ప్లేస్ లేదు. సో దీని మీద మీ ఆన్సర్ చెప్పగలరా? థ్యాంక్ యూ. సాయి కార్తిక్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను మొదటి మ్యాచ్ నుంచి అకీబ్ నబీ ఆడతాడు అని అనుకున్నా. కాకపోతే ఇక్కడ డీసీ మేనేజ్మెంట్ చేసింది ఏంటంటే లాస్ట్ సీజన్ ముఖేష్ వాళ్ళకి ఆడున్నాడు కాబట్టి, బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ రైట్ ఆల్సో ఇన్ అ సర్టన్ సెన్స్, రైట్. సమీర్ రిజ్వీకి కూడా అలానే ఛాన్స్ ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్. సిమిలర్గా ఇక్కడ ముఖేష్కి కూడా ఫస్ట్ అవకాశం ఇచ్చారు. అండ్ మొదటి 2 మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు ముఖేష్. కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, 3వ మ్యాచ్లో ఇంకా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఐ అండర్స్టాండ్ దాట్. ఎస్, అకీబ్ నబీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా మొదటి మ్యాచ్ నుంచి ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని, బికాజ్ అంత మంచి పర్ఫార్మెన్స్ తనకి రంజీ ట్రోఫీలో అయినా, సయద్ ముస్తాక్ అయినా, విజయ్ హజార్ అయినా ఇస్ బిన్ ఇన్ గ్రేట్ ఫార్మ్. సెన్సేషనల్గా బౌలింగ్ చేస్తున్నాడు, బాల్ని స్వింగ్ చేయగలడు. బట్ ఐ థింక్ ఇప్పటికి కూడా దే బ్యాకింగ్ ది ప్రీవియస్గా ఉన్న ప్లేయర్ని బ్యాక్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ టు సీ. అది ఉండాలి టీమ్ మేనేజ్మెంట్ నుంచి. అంటే ముందు వచ్చిన చివరి గంట వెనక వచ్చిన కొమ్ములు ఎక్కువ అయిపోయాయి ఇలా కాకుండా ముందు నుంచి ఉన్న టీం ప్లేయర్స్ని కొంచెం పెద్దపీట ఇవ్వడం, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. దీనివల్ల అకీబ్ నబీ కెరియర్ పాడైపోతుందంటే ఐ డోంట్ థింక్ సో. హీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు పర్ఫామ్. టీంతో పాటు ఉన్నాడు, చాలా నేర్చుకుంటాడు, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అవకాశం వస్తుందని నమ్ముతున్నాను నేను. రియలీ హోప్ యూ షుడ్ గెట్ ద ఛాన్స్. వస్తే బాగుంటుంది. ఐ రియలీ వాంట్ టు డూ ఫేర్ పాయింట్. బట్ తన కెరియర్ అయితే పాడైపోదును అని అనుకుంటున్నా. ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ దట్. హీ విల్ గెట్ ఎ ఛాన్స్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్. ఓకే, చెప్పు కౌశిక్లో మీరు